సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రమునకు అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను. అందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతిద్దాం. మన్న నుంచి మధుర నీళ్లు పంపిన ప్రభుని మహిమపడతాం. అందరం కలిసి ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని, బండ నుండి జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. మరలా చెప్తున్నా, 1995 నుంచి 2005 10 సంవత్సరాలు దేవుడు సతీష్ కుమార్ అనే నన్ను నలిపివేశాడు. మీకు తెలుసో లేదో, నేను చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, చాలాసార్లు చచ్చిపోవాలనుకున్నాను. అలా చచ్చిపోవాలనుకున్న ప్రతిసారి దేవుడు నాతో చెప్పింది అని తెలుసా, నా కుమారుడా అద్భుతమైన భవిష్యత్తును నీ కోసం నేను దాచిపెట్టాను. ఆ అద్భుతమైన భవిష్యత్తు నేను నీ ఎదుటకు తీసుకొచ్చేంత వరకు నా మీద విశ్వాసంతో ముందుకు సాగు. ఆ మాటేనండి నన్ను ఇదిగో ఈ స్థాయికి తీసుకొచ్చింది. లేకపోతే ఎప్పుడో ఎవరైనా నా కళ్ళ ముందు బైక్ మీద వెళ్తూ ఉంటే పరలోకం వైపు చూసేవాడిని. ఏంటి ప్రభువా, ఇంత సేవ చేస్తూ ఉంటే కనీసం సైకిల్ కూడా లేకుండా చేశా. ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చిన జీతం అంతా దేవుని కోసం ఖర్చు పెట్టాను. బైక్ కొనుక్కోరా అని చెప్పి మమ్మీ డబ్బులు ఇస్తే అది కూడా దేవునికి ఇచ్చేసాను. ఇతర దేశాల్లో ఉద్యోగాలు వస్తూ ఉంటే అవి కాదనుకొని సేవ చేస్తూ ఉంటే కనీసం బైక్ కూడా ఇవ్వలేదేంటి ప్రభువా. ఎవరైనా నా కళ్ళ ముందు బైక్ మీద వెళ్తుంటే కన్నీళ్లతో పరలోకం వైపు చూసేవాడిని. ఏంటి ప్రభువా, కనీసం బైక్ కూడా లేకుండా చేశావు. ఎంతకాలం ఈ సేవ? ఎన్నెన్ని గ్రామాలకు నడిచానో, ఎన్నెన్ని కిలోమీటర్లు నడిచానో. రే సహోదరి సహోదరులు, మీకు తెలుసా, మన సహోదరులు ప్రతి నెల ఒక బిల్లు పెడుతూ ఉంటారు. ఏమిటంటే రెన్యూవల్ ఆఫ్ ఇన్సూరెన్స్, వెహికల్స్ ఇన్సూరెన్స్ కోసమో, లేకపోతే టైర్లు మార్పించడం కోసమో, లేకపోతే రిపేర్ల కోసమో ఆ బిల్లు పెడుతూ ఉంటారు.
ఆ మధ్య నేను ఉట్నే వెళ్ళి అడిగాను, ఇంతకీ మన కల్వరి టెంపుల్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, సుమారు 65 వాహనాలు ఉన్నాయండి. 65 వాహనాలు. కల్వరి టెంపుల్లో ఆటోస్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి, DCM వ్యాన్స్ ఉన్నాయి, టాటా ఏసులు ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, జీప్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి. అంతేకాదండి, బహు ఖరీదైనటువంటి మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది. అది నేను కొనుక్కోలేదు సుమా. మన కల్వరి టెంపుల్లో ఒక సహోదరుడు నేను చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి తన వ్యాపారాన్ని దీవించిన పుణ్యానికి దాన్ని కానుకగా నాకు ఇచ్చాడు. ఒకప్పుడు బైక్ కూడా లేదు ప్రభువా, ఏమిటి ఈ సేవ అని చెప్పి ఆకాశం వైపు చూసి ఏడ్చిన సేవకుణ్ణి. కానీ ఈరోజు కల్వరి టెంపుల్లో లేనిదేంటి చెప్పండి? ఈరోజు నేను కలిగి ఉన్న, అనగా ఈరోజు మనం కలిగి ఉన్న ఈ ఆశీర్వాదాలకు కారణం చెప్పమంటారా? దేవుడు నాతో మాట్లాడిన ప్రతిసారి విశ్వసించాను, నా కుమారుడా, సాతాను శోధనకు లొంగద్దు, సాతాను అబద్ధాలకు లొంగద్దు. ఇంత సేవ చేస్తున్నా నా బ్రతుకింతేనా? తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక, ఇదేనా సేవ అని చెప్పి నిరుత్సాహపడొద్దు. నేను నీకోసం దాచిపెట్టిన ఆశీర్వాదము, నీకోసం దాచిపెట్టిన సేవ పరిచర్య ముందుంది, విశ్వసించు. ఆ మాట దేవుడు చెప్పిన ప్రతిసారి బ్రతకాలి. దేవుడు నా కోసం దాచిపెట్టిన దీవెన ఎంత గొప్పదో చూడ్డానికైనా బ్రతకాలి. అదే మాట ఈరోజు నీకో చెప్తున్నాడు దేవుడు, నీతో చెప్తున్నాడు దేవుడు, నువ్వు బ్రతకాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళు వర్ధిల్లుతున్నప్పుడు మనసులో దిగులు పడద్దు. చెడ్డవాళ్లే వర్ధిల్లారు, కానీ కాలక్రమేణా దేవుని మీద ఆధారపడకుండా కట్టబడిన సమస్తము కూల్చివేయబడుతుంది.